Gugu TV. ఒక అందమైన మధ్యాహ్నం గూగు కూర్చుని ఆడుకుంటున్నాడు. అతని ముందు 2 బంతులు ఉన్నాయి. తన చేతిలో ఒక బంతి ఉంచుకుని గూగు చాలా సంతోషంగా నవ్వాడు. ఎంత సరదాగా ఉంది అని అనుకుంటూ అతను బంతిని తక్కున తన వైపుకు లాక్కున్నాడు. అప్పుడు అతని స్నేహితురాలు చిన్న పాప సీమ అక్కడకు వచ్చింది. ఆమె కూడా ఆ బంతులను చూసి ఆసక్తితో చూస్తుంది. ఆమె చిన్న చెయ్య ఒక్క బంతి వైపు చాచింది. కాని గూగు కోపంగా అన్నాడు. అతను 2 బంతులను తన వద్దకే లాక్కోవడానికి ప్రయత్నమించాడు. సీమ ముఖం విచారంగా మారింది. అప్పుడు గూగు అమ్మ వచ్చి ప్రేమగా చెప్పింది, గూగు, ఒక బంతి మాత్రమే నీకు సరిపోతుంది. మరొకటి సీమాకు ఇవ్వు. ఇచ్చి చూడు, ఇద్దరు కలిసి ఆడుకోవడం ఎంత సరదాగా ఉంటుందో. గూగు తన అమ్మ మాటలు వింటూ ఆలోచించాడు. గూగు ఒక్క బంతిని తన వద్దే ఉంచుకుని ఒక బంతిని సీమా వైపు నెమ్మదిగా నెట్టాడు. సీమ ఆ బంతిని తీసుకుని పెద్దగా నవ్వింది. గూగు కూడా ఆ నవ్వులో పాలు పంచుకున్నాడు. ఇద్దరూ తమ తమ బంతులతో ఆనందముగా ఆడుకున్నాడు. Gugu TV. ఒక అందమైన మధ్యాహ్నం గూగు కూర్చుని ఆడుకుంటున్నాడు. అతని ముందు 2 బంతులు ఉన్నాయి. తన చేతిలో ఒక బంతి ఉంచుకుని గూగు చాలా సంతోషంగా నవ్వాడు. ఎంత సరదాగా ఉంది అని అనుకుంటూ అతను బంతిని తక్కున తన వైపుకు లాక్కున్నాడు. అప్పుడు అతని స్నేహితురాలు చిన్న పాప సీమ అక్కడకు వచ్చింది. ఆమె కూడా ఆ బంతులను చూసి ఆసక్తితో చూస్తుంది. ఆమె చిన్న చెయ్య ఒక్క బంతి వైపు చాచింది. కాని గూగు కోపంగా అన్నాడు. అతను 2 బంతులను తన వద్దకే లాక్కోవడానికి ప్రయత్నమించాడు. సీమ ముఖం విచారంగా మారింది. అప్పుడు గూగు అమ్మ వచ్చి ప్రేమగా చెప్పింది, గూగు, ఒక బంతి మాత్రమే నీకు సరిపోతుంది. మరొకటి సీమాకు ఇవ్వు. ఇచ్చి చూడు, ఇద్దరు కలిసి ఆడుకోవడం ఎంత సరదాగా ఉంటుందో. గూగు తన అమ్మ మాటలు వింటూ ఆలోచించాడు. గూగు ఒక్క బంతిని తన వద్దే ఉంచుకుని ఒక బంతిని సీమా వైపు నెమ్మదిగా నెట్టాడు. సీమ ఆ బంతిని తీసుకుని పెద్దగా నవ్వింది. గూగు కూడా ఆ నవ్వులో పాలు పంచుకున్నాడు. ఇద్దరూ తమ తమ బంతులతో ఆనందముగా ఆడుకున్నాడు. Gugu TV.